నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఎటు చూసినా ప్రమాదం పొంచి ఉందా అని అనిపిస్తోంది సార్. నేను అమీర్పేటలో చూసారా, భారీగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నేచర్ నుంచి కూడా మరి జరుగుతున్న యాక్సిడెంట్స్ అవి కామన్గా జరుగుతుంటాయి. ఇంకా నయం, ఎవరికి ఏం అవ్వలేదు. రైట్. అయితే మోసాల బారిన పడిపోవటం, సడన్గా మేము మోసపోయామండి అని అనటం, లేదా ఇక్కడ మాకేదో రెట్టింపు డబ్బులు వచ్చేస్తాయని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమన్నారండి, ఇన్వెస్ట్ చేసేసాము. లేదా మేము రోడ్డు మీద వెళ్తున్నామండి, మేము కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము, ఎవడో వచ్చి గుద్దాడండి, కాలు ఇరిగిపోయిందనో. మన పండు చూసారా, డాన్సర్ పండు, 2 కాళ్ళు ఇరిగిపోయాడు. సో ఇట్లా ప్రమాదం అనేది ఖచ్చితంగా మన వెన్నంటే ఉందా అని అనిపిస్తోంది. ఇక అప్పుల ప్రమాదం అయితే ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంది. అది చాలామందికి అయితే అప్పుల భయంతోనే భయంగా బ్రతుకుతున్నారు. అన్నిటినీ ఏదైనా అవ్వనివ్వండి, ప్రమాదం ఏదైనా అవ్వనివ్వండి, ఈ వీటి నుంచి మేము బయటపడాలి, మాకు అభయం ఉండాలి. అభయం ఉండాలంటే మేము ఏం చేయాలి? గుడ్. చాలా అద్భుతమైన విషయం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ, అంటే ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుంది తెలియదు, ఏం జరుగుతుంది, వీటిలన్నీ అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టకముందు. అందుకని ఆధ్యాత్మికత అంటే ఏదో వయసు అయిపోయిన తర్వాత ముక్తి కోసం మోక్షం కోసం కాదు ఆధ్యాత్మికత అనేది. అసలు అన్నాళ్ళు బ్రతికుంటామని ఎవరు గ్యారంటీ ఇస్తారు? రేపటి గ్యారంటీ లేదు. అంటే అంటే ఆధ్యాత్మికత చింతన ఉన్న వాళ్ళకి అది గ్యారంటీ. మీకు ఏమి ఎవడో సర్టిఫికెట్ ఇవ్వక్కలే, నువ్వు ఇంతకాలం బ్రతుకుతావు అని నీకు ఎవరన్నా సర్టిఫికెట్ ఎవరిస్తారు అంటే ఆధ్యాత్మికత ఇస్తుంది. నువ్వు ధర్మబద్ధంగా సనాతనం ఏదైతే ఉందో, సనాతనం అని దేనంటారు? చాలా కాలం నుంచి ఉన్నది, సనాతనంగా ఉంది. అదేంటంటే సత్యం. సత్యం సనాతనంగా ఉంది. నువ్వు సత్యాన్ని పట్టుకో, సనాతనాన్ని పట్టుకో, నీకు అది గ్యారంటీ. నువ్వే చెప్పేస్తావు. ఇప్పుడు నేను కొన్ని చెప్తూ ఉంటాను. నేను గ్యారంటీ మీకు, సూర్యోపాసన చేయండి, ఆరోగ్యం గ్యారంటీ. బీరకాయ జ్యూస్ తాగితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, షుగర్ తగ్గుతుంది, దానివల్ల షుగర్ తగ్గుతుంది. గ్యారంటీ మెడికల్ డిక్షనరీ, మెడికల్ కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు గ్యారంటీ ఎవరు దానికి ఇంకా ఇస్తాడు, దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అని ఇస్తారు. అవి గ్యారంటీ, అది గ్యారంటీ. ఇది వాడితే బెనిఫిట్ ఏమొస్తుందో మాకు తెలియదు, కానీ చెడు అయితే జరుగుతుందని గ్యారంటీగా రాస్తారు. కానీ ఇది 100% ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ తగ్గుతుంది గ్యారంటీ. మీరు రెగ్యులర్గా బీరకాయని వాడితే మీ బ్లడ్ ప్యూరిఫై అయితే మీ ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది, షుగర్ తగ్గుతుంది. ఇది గ్యారంటీ. ఇది ఎవరు చెప్పారంటే నేచర్ చెప్పింది. అది ఎవరికి తెలుస్తుంది అంటే నీకే తెలుస్తుంది. ఇంకా మళ్ళీ తిరిగి రాదా సార్? మీరు రెగ్యులర్గా బీరకాయ అంటే జీవితాంతం బీరకాయ తీసుకుంటూ ఉంటే మెడిసిన్ కాదు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ట్యాబ్లెట్ మీరు చెప్పే చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పనిచేస్తాయి. ఇక ఇప్పుడు బీరకాయ జీవితాంతం వాడడం అన్న నష్టమా? లేదు, వాడతావుగా. కూరగాయలు ఎలా తింటాంగా, అంతే. అందులో నీకున్న సమస్యకి తగ్గట్టుగా ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా డయాగ్నోసిస్కి వస్తే ఇది లైఫ్ లాంగ్ డైట్, ఇది అంతే. ఈ దీంట్లో ఇంకా మార్పు లేదు. నీకు జీవితంలో ఈ ప్రాబ్లమ్సే వస్తాయి, ఇంతకు మించి వేరే ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే నువ్వు పర్టికులర్ పలానా నక్షత్రం పలానా రాశిలో పుట్టావు కదా, రిలేట్ అయ్యి ఉన్నాయి, అంతే. ఇలా మనకి అంటే ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న అభయం. ఇది వ్యాధుల గురించి అభయం, ఆర్థిక సమస్యల నుంచి అభయం. అభయం కావాలి అన్నప్పుడు వేదం దానికి అద్భుతమైనటువంటి ప్రమాణాలు చెప్పింది. ఆధ్యాత్మికతలో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం, అదే అద్భుతమైనటువంటి వరం. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనకు వేదం చాలా రకాలు చెప్పింది. పొద్దుటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేముంది. నువ్వు ఉన్న స్థితిని బట్టి, నువ్వు విద్యార్థి అనుకో, నేర్చుకునే సమయంలో ఉంటే బ్రాహ్మీ ముహూర్తం, సరస్వతి, అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచేసి అంటే చూడండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మంత్రాలు ఇవేవో చెప్తూ ఉంటారు. ఎవడు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలంటే చదువుకునేవాడికి. సరస్వతి ఎవరికి అవసరం? చదువుకునే వాళ్ళకి. అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదంటే అంత అవసరం లేదు, అవసరమే. అప్పుడు 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తంలో లేవక్కలేదు. 4:30 to 5:30 ఉషోదయంలో లెగిస్తే సరిపోద్ది. కాలకృత్యాలు అవి తీర్చుకుని నీకు ఉన్నటువంటి పనులకి. ఉషోదయం, సూర్యోదయానికి పూర్వం లేవాలి. చదువుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, త్వరగా పడుకోవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఇవి మనకి వేదం చెప్తుంది. ఇప్పుడు ఆ సందర్భాన్ని ప్రకారం అంటే పొద్దుటే ఎవరైతే సూర్యోదయ సమయంలో లేచి అంటే మనకి విగ్రహారాధన, అర్చనలు, అభిషేకాలు తర్వాత అంటే మనిషి బలహీనపడుతూ ఉన్నప్పుడు ఆ అంతరాత్మ శక్తిని గమనించలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఒక విగ్రహం కావాలి, ఒక మూర్తి కావాలి. దానికి పూర్వం ఏముందంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం
పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమామృతరుద్రం హుమేమ సోమ అమృత రుద్రం. రుద్రుడు, అశ్వినీ దేవతలు, బ్రహ్మ, భగుడు, అంటే పోషించేవాడు, ప్రాతరగ్నిం అగ్ని మనలో ఉన్నటువంటి జఠరాగ్ని, ప్రాతరగ్నిం ఇంద్రం ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి దేవత, ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే మనలో ఉన్నటువంటి గాలిదేవుడు. ఇంకేమైనా ఉన్నాయా? మొత్తం అయిపోయిందిగా. ఉదయిస్తున్నటువంటి భానుడిని చూసి ఒక్క నమస్కారం. దీనికైనా గంటలు పట్టాలా? లేదు. అభిషేకం పాలన కావాలా, లేకపోతే పళ్ళరసాలు కావాలా? అంటే చాలామంది ఈ చెరుకు రసంతో అభిషేకం చేస్తే, ఆవు పాలు ఇన్ని లీటర్లతో మజ్జిగతో చేస్తే ఇన్ని చెప్తారు కదా. ఏమన్నా కావాలా? ప్రతిరోజు ఇది చెయ్యండి. దాని తర్వాత ప్రాతరగ్నం తర్వాత తేజో అసి తేజోమయ దేహి. అనంతమైన తేజస్సు ఎవరికుంది సృష్టిలో? ఏ భగవంతుడు అంటే మనకు కనిపించే లివింగ్ ఎవరికి ఉందంటే సూర్యుడు ఒక్కడికే ఉంది ఆ తేజస్, ఆ బ్రైట్నెస్. ఆ తేజస్సు నాకు ప్రసాదించు. అంటే సింపుల్. మీరు గంటల సమయాలు ఏం వృధా చేయట్లేదు. అభయం ఇది పర్ఫెక్ట్గా చేస్తే అది అందులో చేస్తుంది. అందులోనే ఒక అద్భుతమైనటువంటి వేదమంత్రం అమ్మ. అభయం మిత్రాత్. అభయం మిత్రాత్. అని ఎవరిని అడుగుతున్నావు అంటే ఆత్మకారకుడైనటువంటి సూర్యుని అడుగుతున్నావు. అంటే నిన్ను మోసం చేసేది నీ మిత్రుడే అనుకుంటే మిత్రుడి దగ్గర నుంచి నీకు అభయం ఇప్పించు సూర్యదేవా. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్. శత్రువు నుంచి కూడా మిత్రులు కానివాడు అడు శత్రువు అవ్వచ్చు, శత్రువు కాదు. మిత్రుడు తెలిసినవాడు మిత్రుడు అంటే, మిత్రుడు కానివాడు శత్రువు కాదు, మిత్రుడు కానివాడు. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్, అభయం జ్ఞాతాత్. ఇది తెలిసినవాడు జ్ఞాతుడు. అభయం అజ్ఞాతాత్, తెలియకుండా ఎక్కడో ఉన్నాడు దూరంగా. ఆన్లైన్ వచ్చి గుద్దేశాడు అనుకున్నాడు కూడా మనకు తెలియదు. ఆన్లైన్లో మోసాలు. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్, అభయం జ్ఞాతాత్, అభయం పరోక్షాత్, అభయం నక్తం చీకటి, అభయం దివానః పగల నుంచి. అంటే ఒకవేళ రాత్రి మోసాలు జరుగుతుంటాయి దాని నుంచి, పగలు మోసాలు జరుగుతుంటాయి దాని నుంచి. సర్వాదిశో మమ మిత్రం భవంతు. అన్ని దిశల నుంచి, అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అన్ని దిశల నుంచి నాకు అభయం. ఇంతకన్నా మంత్రం జ్ఞానం ఉంటుందమ్మా. ఆయన్ని పట్టుకుంటే అభయం, నో భయం. అంతేనా? ఆయనే మనకు తేజో అసి తేజోమైదేహి, వీర్యమసి వీర్యం మైదేహి, బలమసి బలం మైదేహి అని ఇలా అంటాం. అంటే భుజాల్లో బలం ఉంది, బలమసి బలం మైదేహి. ఓజో అస్యోజో మైదేహి అంటే మంచి వాక్సిద్ధి, మాట్లాడే ఓజస్ ఇస్తాడు. మన్యురసి, సహో అసి, ఇవన్నీ ఎవరిస్తారు? సూర్యుడు ఒక్కడే ఇస్తాడు. మీరు పడిపోతున్నారమ్మా, అంటే ఎక్కువ నడుస్తున్నప్పుడు పడిపోతుంటారు చాలామంది. అంటే మీకు భూమి నుంచి జరుగుతుంటాయి సహజంగా, సడన్గా పడిపోతూ ఉంటారు. మాకు అంటే ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో నేర్చుకునేప్పుడు రూటింగ్ అని చేతులు రెండు ఇలా కళ్ళ కిందకి పెట్టి అమ్మని ప్రార్థిస్తాం. అమ్మ నన్ను పడిపోకుండా పట్టుకో అన్నప్పుడు భూమి నుంచి ఒక రకమైనటువంటి చూడండి లంగరేసినట్టు తాళ్ళు ఎలా అయితే పట్టుకుంటాయో అలా నేను పడనివ్వదు. ఇవన్నీ అంటే నిగూఢంగా ఉన్నాయి. అవి సాధనలో లేవు. అంటే టీవీలు చూస్తూ లేకపోతే వేరే యావిగేషన్స్తో మనం ఆ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనని పొద్దుటే మనం పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పింది అభయానికి సంబంధించి ఆ మంత్రం. అంటే ఇప్పుడు మీరు ఈ మోసాలు, ఆన్లైన్ మోసాలు, తెలిసిన వాళ్ళు మోసాలు, తెలియని వాళ్ళు మోసాలు, ప్రేమిస్తున్నామని మోసాలు, అన్ని రకాలు కదా. A to Z అభయం. ఒక ప్రేమికుడు నుంచి అభయం అమ్మ. అందులోనే తెలిసినవాడు తెలిసినవాడు మిత్రుడు ప్రేమికుడు అవుతాడు. డైరెక్ట్ ఒకేసారి ప్రేమ పుట్టేదిగా, ఇది ఫ్రెండ్షిప్లో ప్రేమగా మారింది. అందుకని మిత్రుడు ప్రేమ అనే పదంతో వంచన చేసి మోసం చేయకుండా ఉంటాడు. అందుకని చిన్నపిల్లలతో చెప్పించండి. నేను చూపిస్తాను, మీకు వీడియో పెడతాను. మా మేనగోళ్ళు జాన్విక, నేను ఇవన్నీ చదివిస్తాను. అభయం మిత్రాత్, అభయం అమిత్రాత్, అభయం ఇవన్నీ చదువుద్ది. అంటే పిల్లలకు కూడా ముందు నుంచి నేర్పించేస్తే మీరు అస్సలు వాళ్ళ విషయంలో ఇంకా అసలు చింతించడం ఉండదు. ఏమవుతుందో అని టెన్షన్ ఉండదు. ఎన్నిసార్లు చదవమంటారు ప్రతిరోజు? ఒక 3-4 సార్లు చాలమ్మా. రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇంకా అది ఆ సందర్భం వచ్చినట్టు ఎక్కడో ఏదో జరుగుతుంది, టక్కని గుర్తొస్తుంది. అభయం మిత్రాత్, అభయం జ్ఞాతాత్, అభయం పరోక్షాత్, అభయం దివానః సర్వాదిశో మమ మిత్రం భవంతు. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా బాగుంది. వేదం చాలా సింపుల్గా ఉంటుందమ్మా. అది వేదం అనగానే అదేదో పెద్దది మనకు అర్థం కాదులే అని వదిలేశారు. చాలా సింపుల్గా మనిషి తరించడానికి, జ్ఞానం వైపు ప్రయాణించడానికి మనకు ఉన్నటువంటి
ప్రతిదీ కోరికల్ని నెరవేర్చడానికి వేదం అద్భుతంగా ఉంది. అది సూర్య విజ్ఞానంలో ఉంది. సూర్యుడే కదా గాయత్రి వేదమాత. సూర్యుని ఆరాధిద్దాం, సన్ స్పిరిచువల్ సొసైటీలో సభ్యులుగా చేరదాం, తప్పకుండా అభివృద్ధిని ఆధ్యాత్మికతని పెంపొందించుకుందాం. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మితే. సూర్యోస్మి. జై జై శ్రీరామ్. శ్రీరామ్.